రమా తొందరగా రెడీ అవ్వమన్నాను కదా, ఎంతసేపు ఏంటి? చెల్లెమ్మని చూడటానికి వెళ్ళాలి. రెడీ అయిపోయింది, పదండి వెళ్దాం. రెడీయేనా? సరే అయితే పద. చెల్లెమ్మా. అన్నయ్య, నువ్వేంటమ్మా ఇక్కడ? మీరేంటన్నయ్య ఇక్కడికి వచ్చారు? మీ ఇంటికి వెళ్ళాము. ఇంటి పక్క వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నావు అని చెప్తే ఇక్కడికి వచ్చాం. నీకేంటి కర్మ? నువ్వేంటి ఇలా పని చేయడం ఏంటి? మా ఇంటికి వచ్చేయచ్చు కదమ్మా, మిమ్మల్ని బంగారంలా చూసుకుంటాము. అన్నయ్య, దేవుడు అన్నీ ఇచ్చాడు, మంచి భర్తని మంచి కొడుకుని ఇచ్చాడు. అంతా బాగుంది అనుకునే టైంలో నా నుండి భర్తని దూరం చేశాడు. మనం ఊహించుకున్నట్టు ఉండదు కదా నా జీవితం అంటే. నా నుండి నా భర్తను దూరం చేశాడు, కానీ నా కొడుక్కి నేను ఉన్నాను కదా అన్నయ్య. నేనైతే దూరం కాలేదు కదా. నా కొడుకు నేను హ్యాపీగా ఉన్నా వదిన. నా ఒంట్లో ఓపుకున్నంత వరకు నా కొడుకుని బాగానే చూసుకుంటాను అన్నయ్య. నేను ఆయన ఇబ్బందిగా ఉంటే నేనే వచ్చేస్తాను అన్నయ్య మీ ఇంటికి. అది కాదే, అలాగే అన్నయ్య ఇంటికి, చెడు చెల్లెలింటికి వెళ్ళకూడదు అని అలా. ఎందుకంటే అలా బంధాలు దూరంగా ఉంటేనే బలంగా ఉంటాయి అన్నయ్య. నీలాగే ప్రతి అమ్మాయి ధైర్యంగా ఉంటే ఈ దేశం చాలా బాగుంటుంది లక్ష్మి.